ఫ్రైడే తెలుగులో మెయిన్గా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి శర్వానంద్ బైకర్, రాకాస. సంగీత్ శోభన్ నటించాడు ఈ సినిమాలో. వీటిలో మెయిన్గా పెద్ద సినిమా విషయానికి వస్తే బైకర్. శర్వానంద్, రాజశేఖర్ ఇందులో మెయిన్ లీడ్ చేశారు. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ ఇందులో కీ రోల్ చేయడం విశేషం. ఆయన హీరో నుంచి క్యారెక్టర్ వైపు టర్న్ తీసుకుంటూ చేసిన ప్రయత్నం ఈ సినిమా. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఆకట్టుకుందా, ఆయన కంబ్యాక్ ఇచ్చిందా, ఆయన హీరోగా నిలబడేలా చేసిందా, శర్వానంద్కి మళ్ళీ ఒక హిట్ వచ్చిందా లేదా, ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. సో ముందుగా ఈ సినిమా ఏంటి, దాని విషయాలు తెలుసుకుంటే, సో రాజశేఖర్, శర్వానంద్ లీడ్ చేశారు. మాలవిక నాయర్ ఇందులో హీరోయిన్గా చేసింది. అభిలాష్ రెడ్డి ఈ సినిమా డైరెక్ట్ చేశారు. యువి క్రియేషన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో ఇది బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే సినిమా. ఫస్ట్ టైం మన ఇండియాలో, మన తెలుగులో ఒక బైక్ రేసింగ్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. ఇంతకుముందు క్రికెట్, కబడ్డీ, ఇట్లా రన్నింగ్ రేస్, ఈ బేస్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ బైక్ రేసింగ్ నేపథ్యంలో అయితే ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదు. సో అదొక కొత్త జోనర్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఆడియన్స్లో ఈ కొత్త కాన్సెప్ట్. సో మరి ఆ సినిమా ఆకట్టుకునేలా ఉందా, ఎట్లా ఉందని చూస్తే, ముందుగా ఇందులో శర్వానంద్ బైక్ రేసర్గా నటిస్తాడు. ఆయనకు ఫాదర్గా రాజశేఖర్ చేస్తారు. రాజశేఖర్ ఒకప్పుడు రేసర్, టాప్ రేసర్, బాగా పేరుంది. ఆయన దాని నుంచి రిటైర్ అవుతాడు. సో కొడుకుని బైక్ రేసర్గా వరల్డ్లో ఛాంపియన్గా చూడాలని చూస్తారు. సో అలా ఈయన ట్రైన్ చేస్తాడు. స్పాన్సర్లను కూడా పట్టుకుంటారు. సో గేమ్స్ స్టార్ట్ అవుతాయి. కొన్ని రేసింగ్లో హీరో విన్ అవుతాడు. ఆ తర్వాత సడన్గా క్వైట్ అవుతాడు, దీని నుంచి వెళ్ళిపోతాడు, నాన్నకు కూడా చెప్పాడు. సో దీంతో ఆయన పరువు పోతుంది అందరు స్పాన్సర్ల ముందు, వరల్డ్ పోటీల ముందు, ఈ బైక్ రేసింగ్ పోటీల ముందు ఆయన పరువు పోతుంది. సో ఎందుకు శర్వానంద్ బ్యాక్ అయిపోయాడు, ఎందుకు అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చింది, ఈ రాజశేఖర్ అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చింది, బిహైండ్ ద స్టోరీ ఏంటి అనేది ఈ సినిమా. ఇందులో మాలవిక నాయర్తో లవ్ ట్రాక్ ఉంటుంది. అది కొంచెం కొద్దిగా ఉంటుంది, కానీ ఉన్నంత ఒక ఆకట్టుకునేలా ఉంటుంది. మెయిన్గా ఈ సినిమాని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ వైపుగా చూపించారు. ఓవైపు బైక్ రేసింగ్ ఒకవైపు ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. అయితే మేజర్గా ఈ సినిమా ఎమోషనల్ సైడ్గా కొంతవరకు బాగానే ఉంది. రేసింగ్ సీన్ల పరంగా బాగుంది. ఫస్ట్లో వచ్చే రేసింగ్స్ ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంటుంది, అంటే మనకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ తర్వాత అంట నార్మల్గా సాగుతుంటుంది. కొంచెం లవ్ ట్రాక్, కొంచెం ఎమోషన్స్, తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ని ఇట్లా సరదాగా తీసుకెళ్తాడు. ఇంటర్వెల్లో కొంచెం ఎమోషనల్ సైడ్ ఉంటుంది. కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. రాజశేఖర్ మీద ఒక నింద వస్తుంది. ఆయన డబ్బులు తీసుకొని కొడుకుని ఎక్కడికో పంపించాడని నింద వస్తుంది. దాన్ని అది కాదు, ఆయన జెన్యూనిటీతో నిరూపించాలని చెప్పేసి కొడుకు మళ్ళీ బైక్ రేసింగ్, శర్వానంద్ బైక్ రేసింగ్ చేయాలనుకోవడంతో ఇంటర్వ్యూలో అది మూస్తుంది. తర్వాత బైక్ రేసర్గా ఇది ఎలా సాగింది, మళ్ళీ కంబ్యాక్ శర్వానంద్ ఎలా వచ్చాడు, ఎలా ఛాంపియన్ అయ్యాడు అనేది అలా తీసుకెళ్ళిపోతుంది. సో ఒక రేసింగ్ ఎపిసోడ్లు ఫస్ట్లో, మళ్ళీ క్లైమాక్స్లు ఉంటాయి. ఈ 2 ఎపిసోడ్లు సో కొంచెం కొత్తగా ఉంటాయి, ఆకట్టుకుంటాయి. మిగిలింది అంతా అట్లా ఫన్నీగా కొంత నార్మల్గా నడుస్తుంటుంది. అయితే సినిమాలో మేజర్గా ఏంటంటే ఎమోషన్ అనేది బలంగా చూపించలేదు ఇందులో. ఆ ఎమోషన్ మెయిన్ అయింది. ఈ సినిమా బేసే ఒక ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, అది ఇందులో మెయిన్గా మిస్ అయింది. దీంతో సప్పగా సాగిపోతుంది. ఎక్కడ ట్విస్టులు టర్న్లు కానీ అంత కిచ్చేలా లేవు, ఫన్ యాంగిల్ కూడా గొప్పగా లేవు. సో ఇదంతా ఒక ఫ్లాట్గా సాగిపోతుంది. అదే మేజర్గా అయింది. కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు హీరో ఎందుకు తప్పుకున్నాడు రేసింగ్ నుంచి అనేది ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ అనేది చూపించాలి, అది ఇందులో మిస్ అయింది. సో క్లైమాక్స్లో ఎమోషనల్ సైడ్ కొంత ఉన్నా కూడా మనకు అది సరిపోదు, ఇంకేదో కావాలనిపిస్తే అది మిస్ అవుతుంది. ఒక అసంతృప్తితో మనం బయటకు రావాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా ఏంటంటే ఒక బైక్ రేసింగ్ ఎపిసోడ్లు వరకు ఆకట్టుకుంటాయి, క్లైమాక్స్లో ఎమోషన్ ఆకట్టుకుంటుంది తప్ప మిగిలినంతా బోరింగ్గా రెగ్యులర్ రొటీన్గా సాగిపోతుంది. ఆ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ కూడా బలంగా ఉండాలి, కానీ ఇందులో అవి మిస్ అయినాయి. అదే ఈ సినిమాకి మేజర్ మైనస్. సో ఓవరాల్గా చూస్తే ఈ సినిమాతో ఇట్టు పడిందా శర్వానంద్కి రాజశేఖర్ కంటే, లేదు అనే చెప్పొచ్చు. రాజశేఖర్ పాత్ర ఎలివేట్ అయ్యింది, ఒక హీరో లెవెల్లో ఉంది. ఆయన పర్సనల్గా క్యారెక్టర్ పరంగా ఆయనకు పర్సనల్గా ఈ సినిమా ఒక మైలేజ్ అవుద్ది, కానీ ఇటు పరంగా ఆయన సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే మూవీ అయితే కాలేదని చెప్పొచ్చు.